ఆమ్, బైసన్ గురించి చెప్పాలంటే ముందు మారీ సెల్వరాజ్ గారి గురించి చెప్పాలి. ఆ, మీరందరూ ఆయన ఫిల్మ్స్ చూసుంటారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ పరియేరం పెరుమాల్ టైంలో ఆయన నాకు ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు. కానీ అది నేను చేయలేదు, మిస్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ బిజీ అయిపోయాను. ఐ వాజ్ డూయింగ్ 3 తెలుగు ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్. సో దాని తర్వాత అప్పటి నుంచి పరియేరం పెరుమాళ్ నుంచి ఆ, ఆయన చాలా ఆయన మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే ఆ, చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది ఆయన ఫిల్మ్స్. అండ్ ఐ రియలీ లైక్ ఫిల్మ్స్ లైక్ దాట్. సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఆయన నాకు ఈ ఫిల్మ్లో బైసన్లో ఒక అవకాశం యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అండ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను ముందు కూడా చెప్పాను, ప్రేమం టైంలో నాకు ప్రేమం చేసినప్పుడు ఒక వర్క్ షాప్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు బైసన్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది. అండ్ నాకు మాత్రం కాదు, ఈ ఫిల్మ్తో అసోసియేట్ అయిన అందరికీ అట్లాగే చాలా కొత్తగా ఒక ఫీలింగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు పాస్ట్ 1 వీక్ నుంచి మేము థియేటర్స్కి వెళ్తున్నాము. అండ్ వీఆర్ రిసీవింగ్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్. చెప్పినట్టు డే బై డే మా కలెక్షన్స్ అక్కడ చాలా పెరుగుతుంది. అండ్ చాలామంది తెలుగులో నుంచి అడుగుతున్నారు ఎప్పుడు బైసన్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. అండ్ ఫైనలీ వీ హ్యావ్ అ డేట్ 24th October.